79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను మంత్రి డోలాసిడి బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావులు సత్కరించారు. వారి కుటుంబ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం పంతులు మునిమానవుడు సంతోష్, గన్నవరపు వందనం కుమారుడు భాస్కర్రావు, కరవది వెంకటేశ్వర్ల కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరిరావు, మాటుమడుగు సుబ్రహ్మణ్యం కుమార్తె దాసరి నాగ సులోచనతో పాటు మాజీ సైనికులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశవ్యాప్తంగా చెప్పుకోలేని రాజ్యాంగ సభ్యులుగా ఉన్నారు. అటువంటి వారి కుటుంబ సభ్యులు ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడ రావడం అనేది చాలా ఆనందదాయకము. వారిని వారి యొక్క యోగక్షేమ వారి కుటుంబం యొక్క యోగక్షేమాన్ని అడుగుతూ వారిని సత్కరించనున్నారు. వారి సేవలు గుర్తు చేస్తూ వారి కుమారుని సత్కరిస్తున్నారు. అలాగే కరవాలి వెంకటేశ్వర గారి అమ్మాయి కరవాలి సుబ్బలక్ష్మి గారు మరి వారి అల్లుడు శేషగిరిరావు 79వ గారు ఇచ్చారు. వీరందరూ కూడా మనకు స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు. వారిని ఈ రోజు రావటము సమర యోధులు 220 మంది దాకున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషయ్య గారు, అంకయ్య గారు, ముప్పాళ్ళకు సంబంధించిన మాదాల అంకమ్మ గారు, ఉలేటివారిపాలెనికి సంబంధించిన అచ్చెన్నాయుడు గారు, మర్లపాడుకు సంబంధించిన రావూరి అయ్యవారు గారు, నలుగురికి సంబంధించిన ఈదురు బలరామరెడ్డి గారు, అలాగే ఒంగోలుకు సంబంధించిన చేగిరెడ్డి బాయిరెడ్డి గారు, బంగారు స్వాతంత్ర సమర యోధులు మనం చేశారు. అలాగే టంగుటూరి హనుమంతరావు గారు వారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అలాగే శ్రీకాకుళం జగన్నాథ్ గుప్త గారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అలాగే దేవగూడకు సంబంధించిన కింది జాలరామయ్య గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మళ్ళా వారు हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं. సిఎస్ఆర్ శర్మ కాలేజీ, సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి సెక్రటరీ కరస్పాండెంట్ కరవది రాఘవరావు పూలమాలలు వేసి నివాళులర్పించి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మొలకలపల్లి శ్రీనివాసరావు, కమిటీ ట్రెజరర్ ఓరుగంటి నరసింహశాస్త్రి, రామకృష్ణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గోపికలు, కృష్ణుడి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్, ఉపాధ్యాయులు రామలక్ష్మి, సునీత, ఈశ్వర్, లక్ష్మీకుమారి, సుమలత, ఆరిఫా, లక్ష్మి, నాగలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. మనం 79వ సంవత్సరం
స్వాతంత్ర దినోత్సవం సంబరం చేసుకుంటున్నాం. ఇది మనందరికీ చాలా గర్వకారణమైన విషయం. కాబట్టి మనం అందరం ఇక్కడ మనందరం ఈ విద్యాలయం యొక్క ఉపాధ్యాయులు, ముఖ్యంగా తర్వాత మా మేనేజ్మెంటు, మనందరి బాధ్యత ఈ చిన్నారులు వృద్ధిలోకి రావడానికి, సమాజంలో ఉపయోగపడేలా వాళ్ళని చేయడానికి మనందరి బాధ్యత ఉన్నది. మేడం 1 ఛాన్స్ లేదా 2 ఛాన్స్ అంతే. ఊరికే 2 సార్లు ఎడిచి పంపించండి. అమృతపో ఆదిత్య కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ డీన్ కేవీఎన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్, రీజనల్ మేనేజర్ సిద్ధార్థ, ఏఓ ఏడుకొండలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన దేశం మీద మనకున్న ప్రేమని, దేశభక్తిని చాటుకోవడానికి మాత్రం మాట్లాడుకోవడం అవి చేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు కూడా మనం ఒక బానిస సంఖ్యలో మనం మగ్గిపోతున్నప్పుడు వాళ్ళందరూ పోరాటం చేస్తాం. గాంధీ గారి గురించి చూసుకుంటే ఆయన ఇంగ్లాండ్లో బానిస, నెహ్రూ గారి గురించి చూసుకుంటే కనుక చాలా పోటీస్తున్నాయి. నెహ్రూ బోస్ గారి, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా పంపించట్లేదని అడిగారట. లేదు, నాకు అన్ని రోజుల కంటే ఈ రోజే చాలా సంతోషంగా ఉంది భగత్ సింగ్ అన్నట్టు. ఆ రోజు భగత్ సింగ్ ముఖంలో చూస్తే అమితమైనటువంటి వెలుగు, తేజస్సు కనిపించింది తప్ప ఎక్కడా కూడా ఆయనలో బాధ ఇవ్వడం. మాట గురించి ఇంక గురించి తెలిసే చనిపోతాను అన్నది. ఏమన్నాడు? చివరి వరకు ఒక్కటే, నాకు అదే చాలని చెప్పి చివరి వరకు, చివరి క్షణం వరకు ఆయన దేశం గురించి ఆలోచించాడు. అన్నయ్య, ఈ రంగనాథం చాలా అందంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా అని చెప్పి లక్ష్మణ్, మన తల్లి మనకు గొప్ప అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. ఏ దేశం ఎదిగినా, హిందూ కులాలు ఎదిగినా, భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావులు అందరూ ఈ దేశం కోసం పోరాటం చేశారు. ఆ యొక్క పోరాట ఫలమే ఈ రోజు దేశం అంటే మట్టి కాదు. ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో ఎవరి వల్ల ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యాము? ఈ స్వాతంత్ర దినోత్సవం వెనకాల చాలామంది త్యాగాలు, గొప్ప వ్యక్తుల జీవితాలు పణంగా పెడుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రజలందరూ చక్కగా ఉపయోగించుకోవాలని, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ మనం కూడా కొంత త్యాగాలు వేసి మన భవిష్యత్ తరాలకి మార్గదర్శిగా నిలవాలని కోరుకుంటున్నాను.
విద్యార్థులకు సంబంధించి కొంచెం చెప్పాను. సరే, విద్యార్థులకు సంబంధించి చెప్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళ గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మీరు కొంత త్యాగాలు చేసి మీ కుటుంబాలని, మీ వ్యవస్థల్ని బాగు చేసుకోండి. తర్వాత సమాజానికి ఉపయోగపడింది. ప్రతి ఉద్యమం వెనకాల స్టూడెంట్స్ పాత్ర చాలా ఉంది. ఆ పాత్రను మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు దేశ అభివృద్ధి ఖచ్చితంగా అంతటా అదే ముందుకు వెళ్తుంది అనేటువంటి నాకున్నటువంటి నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని మీరందరూ నిలబెడతారని. కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ భీమవరం తరపుని ఒంగోలు ప్రజలందరికీ మరియు ఒంగోలు డిగ్రీ కాలేజ్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఒంగోలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి మన ఆంధ్రకేసరి యూనివర్సిటీ డీన్ అయినటువంటి డాక్టర్ కేవీఎన్ రాజు గారు, కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు, ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, స్టాఫ్ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్ ఆధ్వర్యంలో ఒంగోలులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంగమూరు రోడ్లోని నారాయణ పబ్లిక్ స్కూల్లో జరిగిన వేడుకల్లో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు జెండా ఎగురవేసి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గ్రంథి చరణ్ తేజ, నరాలశెట్టి మస్తాన్రావు, చిట్టెంరెడ్డి శ్రీనివాసరెడ్డి, అడపాల అయ్యప్ప, అడుసుమల్లి వెంకట్రావు, మంగళగిరి నరసింహారావు, స్కూల్ కరస్పాండెంట్ సౌజన్య, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు రంగారెడ్డి చెరువు కట్టపై వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో బెల్లం సుబ్బారావు, బాదరయ్య, ఎం ప్రభాకర్, ఎస్ కిషోర్, వెంకట్రావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాకర్స్కు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ 79వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మనమందరము నిజంగా దేశభక్తి ఉంది అనే దానికి మనం ఇక్కడ సామూహికంగా చేరే దేశభక్తి తగ్గిపోతున్న ఈ రోజులలో దేశభక్తిని ఇనుమడింపజేయగలిగినటువంటి ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడము మన అదృష్టంగా భావించాలి. మరి మొట్టమొదటించడం రామ్మూర్తి గారు 15 కోట్ల ప్రెసిడెంట్ గా చేశాడు. చప్పట్లు మాత్రం కొట్టద్దు. చేమకుర్తి మండలి అది గదివో రెపరెపల మూవన్నెల జెండా భరత మాత మెడలోని త్యాగఫలము మట్టి పాలు కానీయము అమరుల ఆ త్యాగఫలము వందే మాతరం, భారత్ మాతా కీ, 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 భారత్ కీ, బోలో స్వతంత్ర భారత్ కీ. ఊళ్ళోకి వచ్చి దోపిడీ చేస్తుంటే ఊరికి ఇంటికొకటి ఒక బరిస, ఒక ఇంట్లో ఒక బరిస, ఒక ఇంటికి ఒక ఈట. ఊరికి ఎంతమంది ఉన్నారో 4 భాగాలు చేసి 4 రోజులు దేవుళ్ళు కాడ 4 భాగాలు 4 రోజులు మళ్ళా వరుస వచ్చింది. కాపలాలుండి ఈ దోపిళ్ళకి, పోలీసులకి, వీళ్ళకి భయపడి ఉండి ఆ మహానుభావుడు, ఆ గాంధీ మహాత్ముడు స్వాతంత్రం వచ్చిందని అప్పుడు అంతా పండగలు చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు
రంగారాయుడు చెరువు గట్ట మీద మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పరిచాము. ఈ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ అనేది చేయటం కోసం అందరం చేసాము. ఈ ఫ్లాగ్ ఇనాగ్రేషన్స్కి వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేదరమెట్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహమ్మద్ రఫీ జాతీయ జెండాను ఎగరవేశారు. ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్రాన్ని దక్కించుకున్నామని అన్నారు. నేటి యువత మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాధాస్ గీతం హైస్కూల్ విద్యార్థులు బస్టాండ్ సెంటర్ వద్ద విన్యాసాలతో దేశభక్తిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. స్వాతంత్ర పోరాట యోధుల వేషధారణలో విద్యార్థులు అందరినీ అబ్బురపరిచారు. ఒంగోలు నగరం 12వ డివిజన్లోని జామియా మసీదు వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. జామియా మసీదు కమిటీ ప్రెసిడెంట్ పఠాన్ నజీర్ ఖాన్ జాతీయ జెండా ఎగరవేశారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిల్ బాషా, కోఆప్షన్ సభ్యుడు ఎండి నజీర్, జామియా మసీదు కమిటీ కార్యదర్శి కలాం, సభ్యులు అబ్దుల్ సలాం, మహబూబ్ జానీ, సుబానీ, అబ్దుల్లా, షేక్ కాజావలి, మత పెద్దలు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్థానిక 12వ డివిజన్లో పెద్ద మసీద్ సెంటర్లో జెండా వందన కార్యక్రమం పెద్ద మసీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్కు చెందిన కులాలు మతాలు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రం అంటే ఎందరో త్యాగదనులు త్యాగాలకు ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించింది. ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి పోరాడబట్టి స్వాతంత్ర ఫలాలు ఈరోజు మన అందరం అనుభవిస్తున్నాం. ఆ రోజు ఎందరో త్యాగదనుల యొక్క త్యాగాలకు ఫలితంగానే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ త్యాగాలు మనం అందరం అనుభవిస్తున్నాము. 9వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు ఉండగా ఇంత స్వేచ్ఛమానంగా ఉండేదే కాదు. ఆంగ్లేయులు ఒకరికి మత కులాలు అన్నీ పెట్టేసేవాళ్ళు, లాభాన్ని పొందాలని చూసేశారు. కానీ మన మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోసు, మరి అబ్దుల్ కలాం ఆజాద్ వీళ్ళందరూ కలిసేసి వీళ్ళని తరిమేసేసి మన స్వాతంత్రం తెచ్చిచ్చారు. దాంట్లో ముస్లింల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ముస్లింలు చాలామంది మన ఉల్మాలను మరియు నబీలు అందరినీ కూడా ఒక్కొక్క చెట్టుగా ఉడితీసి ఉన్నారు.
సామ్రాజ్యంలో చేశారు, ముస్లింలు మొఘలు కూడా చేశారు, ఆంగ్లేయులు చేశారు. కానీ మొఘలు చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తెచ్చిన సంపద అంతా ఇండియాలో పెట్టారు కానీ ఎవరు కూడా బయటకు తీసుకుపోలేదు. కానీ ఆంగ్లేయులు ఏం చేశారు, రోడ్లు వేసేసి ఏరోప్లేన్లు వేసేసి అన్నీ వేసేసి ఇక్కడ సంపద మొత్తం తీసుకొని దర్శనం చేసుకుని వాళ్ళు తీసుకుపోయినారు. మొఘలు మాత్రం ఆ విధంగా చేయలేదు. మొఘలు వాళ్ళ సంపద అంతా ఇండియాలోనే పెట్టారు. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి నీతి నిజాయితీగా ఉండాలా. మరి ఒకరి మీద ఒకరి ధ్వంసం చేసుకోకూడదు, ఒకరి రాష్ట్రం ఒకరు ధ్వంసం చేసుకోకూడదు. కులం మొత్తం అందరితో కలిపి సమానంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో స్వాతంత్రం తెచ్చారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఘనంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ స్వాతంత్రం కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఎందరో పోరాట యోధుల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. బ్యాంకు ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరణ. డి న్యూస్లో నేటి మాట. మన కోసం, మన కుటుంబం కోసం బతకడమే జీవితం కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించడమే జీవితం యొక్క పరమార్థం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.